ఓట్లు అడిగారు, డబ్బులు ఇచ్చాము. మాకు ఓటేయమన్నా కాంగ్రెస్ పార్టీ సాయంత్రం ఇచ్చారండి. ఒక్కరేమో ఆడ తీసుకొచ్చి ఇంటికి పంచితేనే నైట్ 11 తీసుకొచ్చి పంచింది. 2500 ఇచ్చారండి. డబ్బులు ఇచ్చి ఇచ్చారండి. అయితే ఓటేయమన్నది వేస్తామండి అన్నాం. కానీ ఎవరికేసామో మాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. మాకు ఇచ్చేయండి అని గొడవ పెట్టుకున్నారండి నిన్నటి నుంచి. 2500 ఇచ్చారండి. ఈ కుక్కర్లు ఇచ్చారండి. అయితే ఓటేయమని ఇచ్చారండి. వేస్తామండి అన్నాం. మేము ఎవరిని కాదని మేము ఎవరిని నెట్టేయలేదు. వేస్తామని చెప్పి అందరూ వచ్చిన. అయితే మా డబ్బులు మా ఈ కుక్కర్లు ఇచ్చేయండి అని డబ్బులు ఆడుతున్నారు నిన్నటి నుంచి. బాలాజీ ఎవరు వచ్చి గొడవ పెట్టుకున్నారు? బాలాజీ అంటుంది. ఎవరి తాలూకైనా మా వాళ్ళు వడ్రోళ్ళేనండి. అవన్నీ వాళ్ళకి తెలియాలి, లెక్కేసినప్పుడు తెలిసింది. మీరు ఓటు వేయలేదని వాళ్ళకి నికరంగా చెప్పేస్తారు. అంతేనండి. ఏ పార్టీ వాళ్ళు అడిగారు నిన్న వచ్చి కుక్కర్లు మనం అడిగినవా? అడగలేదుగా. లేపు ఇచ్చారు. 2500 కుక్కర్ వచ్చారు. మేము మీ మన కూడా లేదు. ఓటేసినమ్మా అన్నాం. ఓటేస్తే వేస్తామని ఎటుంటే అటు వేస్తాం అని అన్నాం. కుక్కర్ ఇచ్చారు. 2500 డబ్బులు ఇచ్చారు. మా కుక్కర్లు మాకు ఇచ్చాయి, మా డబ్బులు మాకు ఇచ్చాయని అంటాం. బాగుందా? మేము ఇవ్వని అనలేదుగా. 10ంటికి వచ్చారు, ఇచ్చారు. గుమ్మాలు లేపు కొట్టారు, తలుపులు తీసి ఇచ్చారు. అయితే తెలవదండి. మాకు ఓటేయమని కుక్కర్లు పంచారు. 2500 డబ్బులు ఇచ్చారు. మాకు తెచ్చి మరి నిన్నటాంచి తగు ఆడుతున్నారు. మాకు ఓటేసారు. నువ్వు ఓటేసిన వాని గ్యారంటీ ఏంటి? మా కుక్కర్లో మా డబ్బులు మాకు తెచ్చిమని దెబ్బలాట నిన్నటాంచి. ఇంద్రం ఇల్లు ఇచ్చారు. ఇల్లు కూడా కూల్చేస్తారంట. ఇచ్చిన ఇల్లు ఎవరమ్మా? గుంజు బాలాజీ అంటారు. మా డబ్బులు మా కుక్కర్లు ఇచ్చామని చెబితే మేము అన్ని పట్టుకొచ్చినామండి. కాంగ్రెస్ వాళ్ళు నిండారి బాబు. ఇక్కడ 10వ వార్డులో 7 అభ్యర్థులు నుంచున్నారు. నుంచుంటే మేము ఇండిపెండెంట్గా నిలబడ్డాం అన్న. హరిబాబు ఏమో ఆయన కాంగ్రెస్ గుర్తుకే నిలబడ్డాడు. నిలబడితే మేము ఫస్టే చెప్పానన్న, నాకు ఓటేయరా అండు. ఆడు నా ఫ్రెండే. ఓటేరా అంటే నేను వేయను రా అని చెప్తే ఏరా అండు. నేను ఇండిపెండెంట్గా ఒక మనిషిని నిలబెట్టుకున్నాను, ఆయనకే ఓటేసుకుంటాం అని చెప్పినప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. డబ్బులు ఇచ్చు, నా 2 పేర్లు డబ్బులు ఇచ్చు. మా అమ్మకి ఇచ్చు, నాకు ఇచ్చు. 5000 ఇచ్చు. 2500. తర్వాత కుక్కర్లు ఇచ్చినప్పుడు కూడా మేము నీ దగ్గరకు వచ్చి నేను తీసుకోకుండా ఉంటే నిన్న ఓటింగ్ అయిపోయిన కాడ 3 వచ్చారు నా దగ్గరికి. ఓటైనప్పుడు నువ్వు డబ్బులను తీసుకొని కుక్కర్ని తీసుకొని అన్నారు. నేను ఫస్టే చెప్పా, హరిబాబు ముందే చెప్పాను నేను ఓటేయను అని చెప్పా. నాకెందుకు ఇచ్చారు ఇంటికి వెళ్ళి? నేను వచ్చి నీ చేతిలోంచి తీసుకోలేదుగా. తీసుకోకుండా ఇప్పుడు మాట అంటే ఏంటరా అని చెప్పి అన్నాను. అని అంటే ఇప్పుడు బాలాజీ వచ్చిండు ఆడికి. బాలాజీ వచ్చి కుక్కర్లు ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం. మా డబ్బులు మా కుక్కర్లు మాకు ఇచ్చాడు అన్న. ఇచ్చారు, మేము ఇచ్చేస్తామని చెప్పి తీసుకొచ్చాము. అది ఇది కాలనీ ఇల్లు కూడా మా సురేష్ గారికి ఒక ఇల్లు వచ్చిందన్న. ఇల్లు వస్తే ఆ కాలనీ కూడా జేసీబీ పెట్టి కూలగొడుతున్నాడు రాత్రి. అది జరిగిన విషయం అయితే అదన్న. సొంతంగా ఏమైనా కట్టగలరా? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.